రెడ్డిగా మరో బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీరును నిరసిస్తూ ఆ యూనివర్సిటీ విద్యార్థులైతే ఆందోళన చేశారు. 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో విద్యార్థులు ధర్నా చేశారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల నిరసనకు కాంగ్రెస్ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా మద్దతు తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ చేయొద్దు, మీ తరఫున నేను ఎడ్యుకేట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నా జిల్లాలకు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటెయిన్ చేయాలి, కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటెయిన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుందన్న. 400 మెంబర్స్ దానివల్ల ఎలా అయినా వాళ్ళకి ఐకార్ రావాలంటే ఒక్క బ్యాచ్ చూపించాలి కదా. మిగతా ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళని ఉంచుకుంటారు. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా వాళ్ళని బయటకు తీసేస్తుంది ఇలా ఫీజు కట్టించుకొని. దీనికి మీరు న్యాయం చేయాలి ఎట్లయినా మాకు.